నిజానికి నాకు బాధ అనిపిస్తుంది. కోపం రావడానికి బదులు నాకు జాలి వేస్తుంది. Even though I feel like getting angry, ఒకవేళ కోపం తెచ్చుకోవాలని అనిపించినప్పటికీ అలా జరగదు. కొంతమేర చిరాకు పడతాను. అయితే వివేకం కోల్పోయేంతగా కోపం వచ్చినట్లు నాకు జ్ఞాపకం లేదు. అలా జరగలేదు. మనం హృదయం ఉన్న మానవులం కాబట్టి ఉద్వేగాలు ఎప్పుడూ ఉంటాయి. whenever I receive emails from our satsangis because of hardship, ఒక్కోసారి మన అభ్యాసులు బాధపడుతూ నాకు ఈమెయిల్స్ పంపుతుంటారు. ఉదాహరణకు నా కుమారుడు నన్ను కొడుతున్నాడు అని రాశారు. అంటే కొడుకు తన తండ్రిని కొడుతుంటాడు. ఏం చేయాలి? మీ హృదయం ఏడుస్తుంది. దానికి పరిష్కారం ఉందా? కొడుకు నుండి దూరంగా ఉండమని చెప్పాలి. ఇది మీ హృదయాన్ని బ్రద్దలు చేసి మానవత్వం పట్ల విశ్వాసాన్ని పోగొడుతుంది. ఇంటి వద్ద కూడా పిల్లలను కలిగిన తల్లి వాళ్ళు అనారోగ్యం పాలైనప్పుడు అక్కడ సులభమైన పరిష్కారం ఉండదు. ఏదో పొరపాటు జరిగింది. ఏం చెయ్యాలి అని మీరు లోతుగా ఆలోచించాలి. మీరు ఎంత శ్రద్ధ తీసుకోగలిగితే అంత తీసుకోండి. ఈ సమస్యను పరిష్కరించమని ప్రార్థించండి. విచారించకండి. ఉద్వేగాలుంటాయి. వాటిని బదిలీ చేసి, ఓ దేవా, నాకు చేతనైనంత నేను ప్రయత్నించాను అంటూ భగవంతునికే వదిలేయండి. leave it to God and say, God, I try my best. ముందు మీరు మీకు చేతనైనంతగా ప్రయత్నించండి. అప్పటికీ మీరు పరిష్కరించలేకపోతే ఆయనకే వదిలేయండి. I share with you an example from Lalaji's life. పూజ్య లాలాజీ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో వారి జీవితం నుండి ఒక ఉదాహరణను మీతో పంచుకుంటాను. వారి కుమార్తెలలో 2 ఏళ్ల వయసున్న అమ్మాయి చనిపోయింది. ఆయన కొద్దిమంది సత్సంగీయులతో సమావేశంలో ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన ఒక సన్యాసి లేదా సాధువు లాలాజీ గారి కళ్ళలో నీటిని చూశాడు. లాలాజీ సాహెబ్, మీరు మహాత్ములు. ఒక చిన్న బిడ్డ మరణంపై ఎలా దుఃఖించగలరు అని హేళనగా అన్నాడు. లాలాజీ ఆ క్షణాన ఏమీ చెప్పలేదు. Lalaji didn't say anything at that moment. And after a brief gap of time, he got up from his position కొంత సమయం తర్వాత తానున్న ప్రదేశం నుండి లేచి కొన్ని ఎండుటాకులు పోగుచేసి వాటిపై నడిచారు. అవి ఎంతో శబ్దాన్ని చేశాయి. ఎండుటాకులు ఎలాంటి శబ్దం చేస్తాయో మీకు తెలుసు. లాలాజీ గారు నిర్జీవమైన ఆకులు సైతం దెబ్బ తగిలితే శబ్దం చేస్తాయి. హృదయం గల ఒక వ్యక్తిగా నేను నా కుమార్తె మరణంపై ఏడవకుండా ఎలా ఉంటాను? నా హృదయం రాయి కాదు అన్నారు. అది సరైనదే. అప్పుడప్పుడు మనం విచారిస్తాం. అప్పుడప్పుడు ఉల్లాసంగా ఉంటాం. అప్పుడప్పుడు పరమానంద భరితులం అవుతాం. అది మంచిదే. అది జీవితంలో ఒక భాగం. మీరు మీ జీవితంపై పట్టు సాధించి తదుపరి దశల వైపు కదలాలి. actually without emotions. నిజానికి ఉద్వేగాలు లేని మనిషిని మనిషి అనలేరు. తన హృదయంలో ఉద్వేగాలే లేని మానవుడు మానవుడే కాదు.